సో ఈరోజు మన కంటెంట్ క్రియేషన్లో మనం యూస్ చేస్తున్న వన్ ఎక్విప్మెంట్ డీజే మైక్ 2 గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు. అంటే చాలామంది ఏంటంటే ఆడియో వీడియో క్లారిటీ ఏది బాగుండాలి, ఇది బాగుంటే చూడొచ్చు, అది బాగుంటే చూడొచ్చు అంటారు. బట్ ఆడియో క్లారిటీ నా దృష్టిలో అయితే చాలా బాగుండాలి. సో ఈవెన్ దో ఐఎమ్ అన్ అమేచర్, నేను స్టార్టింగే ఆడియో క్లారిటీ ఎక్కడ తగ్గకూడదు. నేను కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్ డీజే మైక్ 2 లేటెస్ట్గా లాంచ్ అయినప్పుడు బుక్ చేస్తాను. తీసుకున్నాను అమెజాన్లో. నేను తీసుకున్నప్పుడు 40, ఇప్పుడు 36,000 అరౌండ్ ఉంది. సో ఇందులో మనకు వచ్చిన ఐటమ్స్ ఒక 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవరు అండ్ అలాగే 2 అడాప్టర్లు ఇచ్చాడు. ఒకటి లైట్నింగ్ అడాప్టర్, ఒకటి USB-C. ఓకే, సో ఇందులో మనకు ఓపెన్ చేయగానే క్లియర్గా అక్కడ కనెక్ట్ అయినట్టు అండ్ ఛార్జింగ్ ఎంత ఉంది అండ్ స్పేస్. ఇది 10.8 hours ఇంకా రికార్డింగ్ చేయొచ్చు అంటే ఇది 10.8 hours. ఇది వచ్చి 11.5 hours ఇంకా స్పేస్ ఉంది ఇందులో రికార్డ్ చేయడానికి. ఇందులో ఏంటంటే మనం ఇంటర్నల్ రికార్డింగ్ ఆన్ చేసాం, సో అందుకే ఆ రికార్డింగ్ అయిపోగా మిగిలిన స్పేస్ అనేది చూపిస్తుంది. ఒకటి 11.5 hours, ఒకటి 10.8 hours అని. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తాం మనం, యాక్చువల్లీ సింగిల్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం టెస్ట్ శాంపుల్ అందులో ఉన్న ట్రాన్స్మిటర్ యూజ్ చేస్తున్నాం. సో దీని నుంచి ఏంటంటే బేసిక్గా దీని ఫీచర్స్ చెప్పాలనుకుంటే ట్రాన్స్మిటర్ రిసీవర్ మీరు మాన్యువల్లో చదివినా మీకు దొరికేస్తుంది. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సో రేంజ్ 240 meters అంటారు. అట్ ది సేమ్ టైం మీకు ఇంటర్నల్ రికార్డింగ్ ఉందంటారు. అండ్ దట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటాడు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తర్వాత అదర్ ఫీచర్స్ అన్నీ మీకు మాన్యువల్లో దొరికేస్తాయి. కాకపోతే ఇందులో మీకు తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు మీరు కొనాలనుకుంటే అవి మాత్రమే చెప్తున్నాను నేను. సో ఆ కంటెంట్ ఏంటంటే, నేను ఇది బుక్ చేసిన తర్వాత మ్యాక్స్ ఒక 2 weeks 3 weeks గట్టిగా యూజ్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, సడన్గా లైట్నింగ్ అడాప్టర్ పనిచేయడం మానేసింది. లైక్ సెన్సార్ రికార్డ్ అవ్వడం లేదు. ఓన్లీ ఐఫోన్ యూజ్ చేస్తున్నాను బేసిక్గా రికార్డింగ్ కంటెంట్కి. సో ఐఫోన్లో యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఐఫోనే తీసుకుంటుంది కానీ ఆడియో ఇక్కడి నుంచి రికార్డ్ అవ్వడం లేదు. అండ్ ఆ లైట్నింగ్ అడాప్టర్ పోయిందనే విషయం అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? లైక్ మీరు ఎవరితో కాంటాక్ట్ అవుతారు, సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది, ఈ క్వశ్చన్ మీకు వచ్చాయా లేదా? ఒక లేకపోతే ఇప్పుడు వేసుకోండి ఆ క్వశ్చన్స్. దానికి ఆన్సర్ ఏంటంటే మీకు సర్వీస్ వెంటనే దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, వారంటీ కార్డు ఉంది. సో DJI Fly అని ఒక యాప్ ఉంది. DJI Flyలోకి వెళ్తే అందులో మీకు మళ్ళీ డిఫరెంట్ ఐటమ్స్, మీరు మైక్ వాడుతున్నారా, లేకపోతే కెమెరా వాడుతున్నారా, లేకపోతే ఫ్లై దాన్ని ఏమంటారు డ్రోన్ వాడుతున్నారా, సో దీన్ని బట్టి మీరు అందులో ఆప్షన్ చూస్ చేసుకుంటే వన్ టెక్నికల్ అసిస్టెంట్ మీకు వస్తాడు ఆన్లైన్లోకి. సో వాడితో చాట్ చేస్తే వాడు ఇది చేస్తావా, అది చేస్తావా, ఈ లైట్ వెలిగిందా, ఆ లైట్ వెలిగిందా, ఇప్పుడు ఒక సిగ్నల్ వచ్చిందా, అప్పుడు సిగ్నల్ వచ్చిందా, ఇప్పుడు సింబల్ మారిందా, రకరకాల క్వశ్చన్లు వేస్తాడు. సో వాడితో మాట్లాడి మనం కోఆర్డినేట్ అయ్యాక ఫైనల్గా తెలిసింది ఏంటంటే లైట్నింగ్ అడాప్టర్ పనిచేయట్లేదు అని. సో ఈ లైట్నింగ్ అడాప్టర్ పనిచేయకపోవడం అన్నది ఓన్లీ నాకు జరుగుతున్న విషయం కాదు. ఈ మైక్ కొన్న వాళ్ళకి చాలామందికి అయింది. బట్ యూట్యూబ్లో, ఇప్పుడు ఫేస్బుక్లో, బ్లాగ్స్లో, అట్ ది సేమ్ టైం ఈ DJI ఫ్యాన్ పేజ్లో, DJI తాలూకా పర్టికులర్లీ ఈ మైక్ పేజ్లో, అన్ని చోట్ల అందరికీ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏమొస్తుందంటే ఐఫోన్ లైట్నింగ్ అడాప్టర్ పనిచేయడం లేదు. మరి దేనివల్ల అనేది తెలియదు. మేబీ ఒకసారి డ్రాప్ అయి ఉండొచ్చు, లేకపోతే మన రెయిన్లో యూజ్ చేసినప్పుడు అయి ఉండొచ్చు, లేదంటే యాక్చువల్గా అది ఇచ్చిందే డిఫెక్టివ్ పీస్ అయి ఉండొచ్చు, లేదంటే అందులో ఏమైనా లైక్ డ్యామేజ్ అయి ఉండొచ్చు మేము యూజ్ చేస్తున్నప్పుడు. సో వాట్ ఎవర్ ది రీజన్, మొత్తానికి పనిచేయడం అయితే మానేసింది. సో ఈ ఇష్యూ కామన్ ఇష్యూ, అందరికీ అదే అవుతుంది. ఇంకా అందులో ఫీచర్స్ మాన్యువల్ చూస్తే మీరే చేసుకోవచ్చు. అప్పుడు నేనేం చేశాను, DJI Fly యాప్లోని టికెట్ రేస్ చేశాను. వాడు కాల్ చేశాడు, వాడు రకరకాల భాషల్లో మాట్లాడాడు. అయితే ఇంగ్లీష్లో చాట్ చేశాడు. ఫస్ట్ చాట్ చేస్తుంటే ఇష్యూ అని తెలిసాక ఫైనల్గా ఓకే, మీరు DJI యూజ్ చేస్తున్నారు మైక్ 2, యు ఆర్ అవర్ న్యూ ఫ్రెండ్, కొత్త కమ్యూనిటీలో మాకు ఫ్రెండ్ అయ్యారు కాబట్టి, అండ్ ఇండియాలో ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి, మీరు తొందరగా లాంచ్ అవగానే యూజ్ చేశారు కాబట్టి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏంటి ఆఫరు? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొత్త లైట్నింగ్ అడాప్టర్ పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి? చైనా నుంచి. సో చైనా నుంచి ఇక్కడికి రావడానికి కస్టమ్స్ దగ్గర ఆగిందండి. ఫైనల్గా అడ్రస్ అడిగాడు, అడ్రస్కి వచ్చింది. వచ్చాక మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ DHL అనేవాడు డెలివరీ సర్వీస్ వాడు లింకప్ అయి ఉన్నాడు. వాడే ఉన్నాడు, మీరు ఇచ్చిన పిన్ కోడ్కి మేము డెలివర్ చేయలేమన్నాడు. కానీ మరి నేను కొన్నది అమెజాన్లో ఏది ఉంటే అదే కదా వచ్చుద్ది, దానికి డెలివర్ చేయలేదంట. సో రిటర్న్ అయిపోతున్నాడు. కస్టమ్స్ డ్యూటీ దగ్గర స్ట్రక్ అయిపోయింది అన్నాడు. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం KYC అప్డేట్ చేయమన్నాడు. నాకు ఒక వేబిల్ నెంబర్ ఏది ఇచ్చాడు, దాని ద్వారా నేను అప్లోడ్ చేశాను. ఆడ యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్కి ఇది కాదు వేరే అడ్రస్ అంటే మొత్తానికి ఏ పిన్ కోడ్కి అయితే అడ్రస్కి అయితే వస్తుందో కనుక్కుని DHLని అది పెట్టి దాని KYC ప్రూఫ్ నేను అటాచ్ చేశాను, లైక్ పాన్ కార్డ్ అండ్ పాస్బుక్. సో అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా
నాకు తెలిసి ఒక 2 months జర్నీ తర్వాత అడాప్టర్ నాకు రీచ్ అయింది. ఆ ఇన్వాయిస్లో ఉన్నది దాని కాస్ట్ $12 అండ్ కస్టమ్ డ్యూటీ అండ్ నెక్స్ట్ ట్యాక్స్లో ఎన్ని కలుపుకుని $41. సో $41 ఖరీదైన ఈ అడాప్టర్, లెట్ మీ షో యూ దిస్. ఈ అడాప్టర్ అనమాట, చాలా స్మాల్ పీస్ కదా, ఇదే చొక్కలు చూపించింది. ఇది చైనా నుంచి డెలివరీ అవ్వడానికి 2 months పట్టింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు లైఫ్ ప్రశాంతంగా ఉంది. సో మీరు సర్వీస్ గురించి ఆలోచించండి ఫస్ట్లీ, అండ్ దెన్ ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ దొరకడం లేదు. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లమ్ తెలుసుకున్నారు కాబట్టి తొందరగా మీకు ఇవ్వచ్చు, ప్రోడక్ట్ ఎక్కడైనా అవైలబిలిటీ రావచ్చు. సో ఇప్పుడైతే దీని సంగతి మాత్రం ఆలోచించండి. లైట్నింగ్ అడాప్టర్ మీది ఇఫ్ అట్ ఆల్ USB-C అయితే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, బట్ ఇది చూసారా బయటకు వచ్చింది చాలా చిన్నది. ఈ చిన్న బేస్తోనే మీకు ఇది కనెక్ట్ అవుతుంది. మీకు దీనికి కనెక్ట్ అయిన వెయిట్, ఈ రిసీవర్ వెయిట్, దానికి అటాచ్ చేసిన వెయిట్ తీసుకోవడం ఇబ్బందిగా ఉందేమో, సంథింగ్ రీజన్ అయితే ఏదైనా అండి. సో ఆలోచించి తీసుకోండి. అండ్ నా సజెషన్ అయితే విత్ యువర్ ఓన్ రిస్క్ తీసుకోవచ్చు. చూసారు కదా నేను ఫేస్ చేసిన రిస్క్, చైనా నుంచి $12 ఓవరాల్గా $41 అక్కడ మొత్తానికి కన్విన్స్ అయ్యే ప్రాబ్లం నాది కాదు, ఈ పీస్లో ఉందని. సో థ్యాంక్ యూ DJI ఫర్ లెట్టింగ్ మీ గెట్ దిస్ ఫర్ ఫ్రీ. థ్యాంక్ యూ.